ఓం గం గణపతై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం త్రాం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భగవద్భక్తులందరికీ నమస్కారం. మొదటిసారిగా కుమారస్వామిని కలిశారు. ఆయన ప్రభావం ఎలా ఉంటుంది? అగ్నిని ఆయన ఆలింగనం చేసుకోవటం జరిగింది. అగ్ని ఆయనకి శక్తి ఆయుధాన్ని ఇచ్చారు. ఆ శక్తి ఆయుధాన్ని వేలాయుధం అంటారు. ఆ శక్తి ఆయుధంతో ఆయన కొండని ఒక్కసారి అలా తట్టంగానే కొండ లోపల ఉన్నటువంటి కఠిన శిలల కింద ఉన్నటువంటి ఆ రాక్షసులందరూ దెబ్బకు హడిలిపోయి బయటకు వచ్చి కుమారస్వామితో యుద్ధానికి దిగారు. శివగణాలను వారించి కుమారస్వామి ఒక్కడి భీకర యుద్ధం చేశారు. ఆ రాక్షసుల మొత్తాన్ని పెట్టడం జరిగింది. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మొత్తము దేవతలు, ఋషులు అందరూ వచ్చి కుమారస్వామి వస్తున్నారు, వారి రాకను, ఎందుకంటే కుమారస్వామిని వెంట పెట్టుకొని తీసుకురమ్మనమని శివయ్యే ప్రమద గణాలన్నింటినీ నందికేశ్వరుడితో సహా పంపించి అతన్ని మర్యాదలతో తీసుకురమ్మని కొడుకుని చెప్పడం జరిగింది. ఎందుకంటే అతనిపై పెద్ద బాధ్యత అప్పచెప్పబోతున్నారు. ఎవరికైనా ఒక బాధ్యత అప్పచెప్తున్నప్పుడు వాళ్ళకి తగినంత గౌరవం ఇవ్వటము మనకు కూడా బాగా అలవాటు. అలాగే స్వామి వారు కూడా ఏదో నా పుత్రుడే కదా, నేను చెప్తే వింటాళ్లే అనుకోలేదు. ఎవరికి ఎప్పుడు ఏ స్థానం ఇచ్చి ఎలా వారి చేత ఈ ప్రకృతి మాత పని చేయించుకోవాలో అలానే చేయించుకుంటారు. శివయ్య ఆయన కుమారస్వామి వస్తున్నారని తెలియంగానే అక్షయ వటవృక్షం మూలలో ఉన్నటువంటి శివ మందిరానికి కుమారస్వామి చేరుకున్నారు. ఎప్పుడైనా విన్నారా అక్షయ వటవృక్షం అంటే ఏమిటో? అక్షయ వటవృక్షం ఎవరు అక్కడ అవుతుంది? అశ్వత్థ చెట్టునే, అంటే రావి చెట్టు. ఆ రావి చెట్టుని దక్షిణామూర్తికి చూపెడతారు, విష్ణుమూర్తికి కూడా చూపెట్టడం జరుగుతుంది. రావి అత్యధిక సైన్స్ ప్రకారము ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. రావి చెట్టుకి అనేకమైన ఔషధ గుణాలు ఉంటాయి. రావి చెట్టు యొక్క కర్రని, అంటే దానిని మనకి సమిధలుగా ఉపయోగిస్తారు. ఈ మేడి, జువ్వి, జమ్మి, రావి, మామిడి ఇలాంటి వాటిని సమిధుల్లో వేయటం వల్ల మేఘమదనం కూడా జరుగుతుంది. ఫలితంగా వర్షాలు కూడా వస్తాయి. రావి చెట్టుకు ఆరా అధికంగా ఉంటుంది. రావి చెట్టు యొక్క గాలిని గనక మనం పీల్చినట్లయితే, ఆక్సిజన్తో కూడిన ఆ గాలిని గనక పీల్చినట్లయితే సంతాన వృద్ధికి సంబంధించినటువంటి హార్మోన్లను అది ప్రేరేపితం చేస్తుంది. అందుకని పూర్వకాలంలో సంతానం లేని వాళ్ళని రావి చుట్టూతా ప్రదక్షిణ చేయమంటారు. అంతేకాకుండా రావి పత్రాల పైన అది వరకు చాలా ముఖ్యమైన విషయాలను భద్రపరిచి ఋషులు రాసి మరుసటి తరానికి అందజేయటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అంటే అది జాలకము, రావి యొక్క ఆకు జాలకం ఉంటది చూడండి, ఈనెల అల్లిక అనేది పైన పొర వెళ్ళిపోయినప్పటికీ ఆ అల్లిక అట్లానే మిగిలిపోయేది. చిన్నప్పుడు మేమందరం పుస్తకాల్లో పెట్టుకొని దాన్ని అంతా రావి ఆకుపై ఉన్నటువంటి క్లోరోఫిల్ అంటారు, ఆ మృదువుగా ఉండేది ఎండిపోయిన తర్వాత నెమ్మదిగా గీకితే మొత్తం పోయి జాలకం మిగిలేది. దాని మీద పెయింటింగ్లు వేసుకునే వాళ్ళం. అలా మేము చూసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అంటే మంచి మంచి బొమ్మలు వేసేవాళ్ళు. ఇప్పటికి కూడా అదొక ఆర్ట్ ఉన్నదనమాట. అంటే దాని ఈయనకి అంత సామర్థ్యం ఉంది. పెలుసగా అయినప్పటికీ వెంటనే తినదు. ఈనెలు పలచగా ఉంటే కానీ వెంటనే తునిగిపోతాయి. ఔషధ విలువలు కలిగినది. ఆర అంటారు చూడండి, ఒక చెట్టుకి ఆర అంటారు చూడండి. తులసి చెట్టుకి, రావి చెట్టుకి, మామిడి చెట్టుకి ఆర అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పుష్యమాసంలో గురువారము, అమావాస్య, అలాంటి కొన్ని పౌర్ణమి, ఇలాంటి తిథులలో రావి చెట్టుకి అత్యధికమైనటువంటి శక్తి వస్తుంది. ఆ సమయంలో ఎవరైనా ప్రదక్షిణలు చేసినట్లయితే మనకి జరగబోయేటటువంటి అపశకునాలు ఏవైతే ఉన్నాయో, కూడనివి ఏమన్నా గనక గ్రహాలు మన మీద ప్రతికూలంగా ఉన్నట్లయితే వాటన్నిటినీ ఎదుర్కొనేటటువంటి కణాల లోపల
ఉత్తేజితము అనేది జరుగుతుంది. అంటే ఆ ఎనర్జీని, ఆ శక్తిని మనము గ్రహించడం జరుగుతుంది. మనలో ఉన్నటువంటి నారాయణ శక్తి యాక్టివేట్ అవుతుంది. సమర్థవంతంగా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతాము. ప్రకృతిలో ఉన్న ప్రతికూల పరిస్థితులు కూడా మన శరీరంలో ఉన్నటువంటి విద్యుత్ ఏదైతే అయస్కాంత శక్తి ఉందో దానిని అనుసరించి ఆగిపోయే అవకాశం ఉంది. దానికే మనం చెప్పుకున్నాము. పోయినసారి ఆషాఢ మాసంలో సముద్ర ఒడ్డుకి వెళ్ళినప్పుడు ఆ గాయత్రి మంత్రముతో 8 ఆకారంలో ప్రదక్షిణ చేసినటువంటి ఆశ్రమంలో మన అందరము చక్కగా పూజ చేసుకున్నాము. లలితా సహస్రనామ యాగం చేశాము. సునామీ వచ్చినప్పుడు ఆ ప్రాంతము తప్పించి చుట్టుపక్కలంతా కడలి కెరటాలు ముంచెత్తి పోసినాయి. 3 రోజులు జల దిగ్బంధంలో ఉన్నారు. ఆ ప్రాంతం వరకు కనీసం నీళ్లు కూడా లోపలికి ప్రవేశించింది. అంటే ప్రకృతి విపత్తు కూడా మంత్రశక్తి వల్ల ఉన్నటువంటి శరీరాన్ని కానీ ప్రాంతాన్ని కానీ తాకటానికి కూడా సాహసము చెయ్యవు. ఈ కలియుగంలో కూడా అది నిరూపించబడింది. కనుక అటు అక్షయమైనటువంటి అక్షయ వట వృక్షం కింద స్వామివారి మందిరం ఏర్పరచుకొని ఉన్నారు. మందిరం అంటే వారికేముంది, ప్రకృతిలోనే ఉంటారు. కుమారస్వామిని చూడగానే స్వామి మొదటిసారిగా చూడటానికి వచ్చినటువంటి తన పుత్రుణ్ణి సమస్త దేవతతో కలిసి శివయ్య దర్శించాడు. వెంటనే కుమారస్వామి తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు. చేసిన తర్వాత దేవతలందరూ కూడా ఆ జయ జయ ధ్వనాలు చేస్తూ ఉండగా ఆయన మొట్టమొదట తల్లిని తండ్రిని స్తుతించారు. మరి తన తల్లి తండ్రిని మొట్టమొదట అప్పుడే కలుసుకున్నాడు ఆయన. ఆయన కలుసుకొని తల్లి తండ్రిని స్తుతించాడు. ఏమన్నాడు? మీరు తల్లి తండ్రే కాదు, దైవము. ఎటువంటి దైవం? మీరు అందరికంటే గొప్పవారు. అటువంటి దైవత్వం దివ్యత్వం కలిగిన వారు నాకు తల్లి తండ్రిగా ఉన్నారు. అటువంటి మీకు నేను నమస్కరించుకునే అవకాశం ఇచ్చారు. అంటే ఈ దేహాన్ని ఇచ్చారు. అంటే మనం కూడా మన తల్లిదండ్రులకి తప్పనిసరిగా రోజు నమస్కారం చేసేవాళ్ళు పూర్వం అయితే. ఇప్పుడైతే మనం చెవులకు అమ్మ నీకేం తెలియదు నువ్వు ఆగు అంటాం, నాన్న నువ్వు చెప్పద్దు అని అంటాము. కానీ ఈ శరీరాన్ని, ఈ జ్ఞానాన్ని, ఈ భాషని, ఇది మొత్తానికి మన స్థితి ఈ రోజు ఏదైతే స్థితి ఉంది ఈ స్థితికి కారణం ఎవరు అంటే మన తల్లి తండ్రి. అంతేకాకుండా ఆయన ఎరుకుతో ఒక మాట అన్నాడు, గణపతికి తల్లి తండ్రి అయిన మీరు నాకు తల్లి తండ్రి అవటము కూడా నాకు మహదానందం, మీరు సచ్చిదానంద స్వరూపులు అని వారిని స్తుతించి సాష్టాంగ నమస్కారం చేయగానే అమ్మ పార్వతి చెప్పలేని ఆనందంతో, ఎంత విజ్ఞతతో రావటమే కొడుకులో ఉన్నటువంటి ప్రజ్ఞకి అమ్మ సంతసించి ఆ బాబుని చేతుల్లోకి తీసుకోబోయింది. ఒక్కడిగా ఉన్నటువంటి స్కందుడు వెంటనే 6గురుగా మారిపోయాడు. 6గురిని అమ్మ ఆప్యాయంగా దగ్గరని తీసుకొని ఒడిలో కూర్చోబెట్టుకుపోయినప్పుడు 6గురు అలా జారి కిందకి జారారు. జారబోతున్నప్పుడు అమ్మ పరుగున పట్టుకున్నారు. అప్పుడు 6గురు కలిసి ఒకే వ్యక్తిగా మారాడు. 6గురు కలిసి ఒకరిగా ఆవిర్భవించారు కనుక స్కందుడు అన్నారు. స్కందనం అంటూ కూడుకోవటము అని. అది స్కంద అనేది దేనికి సంబంధించిన సంస్కృత పదం అన్నమాట. స్కందుడు అని పిలిచారు. అమ్మ వెంటనే ఆ బిడ్డని పొదివి పట్టుకున్న వెంటనే అమ్మకి ఆనందంతో, మాతృప్రేమతో స్తన్యము వచ్చింది. ఎంత స్తన్యము వచ్చిందంటే ఆ చిన్నారి బాలుడు అమ్మ యొక్క పాలను స్వీకరించిన తర్వాత కూడా ధారలుగా ఆ పాలు వస్తూనే ఉన్నాయి. అవన్నీ కూడా హిమాలయాల నుంచి దారి కట్టి శరవణ తటాకంలోనికి వెళ్ళిపోయింది. ఆ శరవణ తటాకము మొత్తం ఎలా అయిపోయింది? మొత్తం తెల్లని పాలతో నిండిపోయింది. ఆ తెల్లని పాలతో నిండిపోయిన శరవణ తటాకములో 6గురు పిల్లలు ఉన్నారు. ఆ 6గురు పిల్లలు ఆ తటాకంలో ఉన్న పాలని స్వీకరించడం వల్ల, సాక్షాత్ పార్వతీదేవి నుంచి వచ్చిన పాలను స్వీకరించడం వల్ల శాప విముక్తి పొంది వాళ్ళు వాళ్ళ తండ్రి అయిన పరాశర మహర్షి దగ్గరికి చేరారు. ఎవరండి పరాశర మహర్షి? ఈయన వశిష్ఠుడు కుమారుడైన శక్తికి కుమారుడు. శక్తి ఎవరు? వశిష్ఠుడు కుమారుడు అని చెప్పుకున్నాము. ఈ శక్తికి ఎవరికి పుట్టాడు? అదృశ్యతి. శక్తి అదృశ్యతి అనే ఇరువురు దంపతులకి ఆయన మహర్షి, ఆమె మంచి సాధుకురాలు. వారిరువురికి పుట్టిన అతను పరాశర మహర్షి. మనందరికీ భారతం తెలుసు.
ఈ పరాశర మహర్షికి పుట్టినవాడు ఎవరు? కృష్ణ ద్వైపాయనుడు. సాక్షాత్ విష్ణుమూర్తే వ్యాస మహర్షిగా ఒక ద్వీపకల్పంలో పుట్టాడని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. మత్స్యగంధి అని పేరు విని ఉన్నారు మీరు, అంతే సత్యవతి కథ అని కూడా విని ఉన్నారు. ఆ సత్యవతి మరియు పరాశర మహర్షికి సంధ్య వేళలో ఒక ద్వీప కల్పంలో ఒక పొర చుట్టూతా వెయ్యటం వల్ల ద్వీపం మధ్యలో వారికి వ్యాసుడు పుట్టడం జరిగింది. ఆ వ్యాసుడు పుట్టుకతోనే నడిచి వెళ్ళిపోయాడు. ఆయన పుట్టటమే నడిచి వెళ్ళిపోయాడు. అంటే యవ్వనస్తుడుగానే అతను ఉద్భవించడం జరిగింది. ఇవన్నీ జరగటం నిజమేనా అని అంటే క్లోనింగ్ బేబీలు, టెస్ట్ బేబీలు అంత దాకెందుకు? ఇప్పుడు ఏఐ అంటున్నారు. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నాలాంటి ఒక వ్యక్తిని, నా గొంతుని, నేను నా మేనరిజం ఏదైతే నేను మాట్లాడే విధానము, నా ఆలోచన రీతి, వీటన్నిటినీ ఒక కోడ్ రాసి ఏఐ కనుక ఇచ్చేసినట్లయితే నాలాంటి వ్యక్తుల్ని ఒక 10 మందిని వివిధ రకాలైనటువంటి ఆలోచన రీతులతో తయారు చేసే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిపోయింది. ఆ రోజుల్లో ఈ టెక్నాలజీ అంతా ముందే ఉంది. పరాశర మహర్షి అయితే జ్యోతిష్య శాస్త్రానికి ఆద్యుడు. దాన్ని పరాశర హోర అంటారు. జ్యోతిష్య శాస్త్రం మీద, గ్రహాల గమనాల మీద పూర్తి పట్టు ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజుల్లో. ఆయన దాని మీద గ్రంథాలు రాశాడు, వ్యవసాయం మీద గ్రంథాలు రాశాడు, వృక్ష ఆయుర్వేదం గురించి తెలిపారు. పరాశర ధర్మ సంహిత అని ఉంది, ధర్మాన్ని బోధించాడు. సాంప్రదాయపరమైన వైద్య గ్రంథాన్ని రచించాడు. అటువంటి గొప్ప వ్యక్తి. పరాశర సంహిత, పరాశర గీత అని కూడా 2 గ్రంథాలు ఉన్నాయి. పరాశర సంహితలోనే మన ఆంజనేయ స్వామి యొక్క పూర్తి చరిత్ర గురించి కూడా అందులో చెప్పబడింది. అటువంటి గొప్ప వ్యక్తి, శక్తికి మరియు అదృశ్యంతి అనేటటువంటి దంపతులకి పుట్టిన మహా గొప్ప ద్రష్ట, దార్శికుడు, అనేక గ్రంథాల్ని మన హిందువులకు అందించినటువంటి ఋషి పుంగవుడు పరాశర మహర్షి. వారి పుత్రులు అంటే, అక్కడ వారి పుత్రులు అంటే వారి యొక్క మానసిక సంకల్పం ద్వారా దేవతలు కొంతమంది కొన్ని శాపాల కారణంగా వారికి జన్మించటము, వారు శాపగ్రస్తులై అక్కడ రాళ్లలాగా అలా ఆ చెరువులో ఉండిపోవటము, అంటే తటాకంలో ఉండిపోవటము, మాత పార్వతి యొక్క స్తన్యము యొక్క మధురిమని రోలిన వారే వాళ్ళు కూడా అమ్మకి బిడ్డలుగా మారటము, తదుపరి శాప విముక్తులే ఆ దేవతలు తిరిగి వెళ్ళిపోవటము జరిగింది. విడిగా అయితే మాత్రం మనకి పరాశర మహర్షికి పుట్టిన ఏకైక సంతానంగా మన పురాణాల్లో మాత్రము వ్యాసుడిని మాత్రమే చెప్పడం జరిగింది. వ్యాసుడి నుంచి మీ అందరికీ తెలుసు, భారతం మొత్తము జరిగింది వ్యాసుడి వల్లేను. ఎందుకంటే అంబిక, అంబాలిక అనేటటువంటి ముగ్గురిని శంతన కుమారుడైన గాంధేయుడు, అంటే మనం భీష్ముడని పిలుచుకుంటున్నాము, గాంధీరాజు. ఆ భీష్ముడిని కాది కాదమ్మా దేవవ్రతుడు క్షమించండి, దేవవ్రతుడు, ఆయన్ని భీష్ముడని పిలుచుకుంటున్నాము. ఆ భీష్ముడు తన యొక్క సంతానం అభివృద్ధి కోసము కురు పాండవులు, ఎవరైతే కౌరవులు ఉన్నారో, ఎవరైతే పాండవులు ఉన్నారో ఆ ఇద్దరి యొక్క వంశానికి మూల పురుషుడుగా ఎవరయ్యారు? ఇప్పుడు మనకి పరాశర మహర్షి అయ్యారు. టోటల్ గా మనకి అన్ని పురాణాలు, గ్రంథాలు ఇవన్నీ కూడా ఎవరి ద్వారా వచ్చినాయి అంటే పరాశర మహర్షి యొక్క పుత్రుడి ద్వారానే మనకి ఈ గ్రంథాలన్నీ కూడా వచ్చినాయి. మనం ఈరోజు చెప్పుకోవటానికి కూడా కారణము అయ్యారు కనుక వారి గురించి 2 మాటలు మనము నేర్చుకున్నాము. ఋగ్వేదంలో అనేక శ్లోకాలు ఇతని కోసం ఆపాదించబడ్డాయి. ముఖ్యమైనవి పరాశర సంహిత కూడా ఉంది. రాక్షసుల కోసం ఇతను సత్రయజ్ఞం అని ఒకటి చేశారు ఈయన. ఎందుకంటే ఆ శక్తిని రాక్షసులు చంపారని కోపంతో ఆయన యజ్ఞం చేసి ఆయన ఒక్కొక్క హవిస్సు ఇస్తుంటే ఎక్కడెక్కడున్న రాక్షసులు వచ్చి వాళ్ళంతటా వాళ్ళు యజ్ఞంలో పడిపోయే వాళ్ళట. ఈ రాక్షసులో కూడా ధర్మం తెలిసినటువంటి మంచి, అంటే రాక్షస కుటుంబంలో పుట్టారు కానీ రాక్షసత్వం అయితే అంటుకోనటువంటి మంచి రాక్షసులు కూడా ఉన్నారు కనుక వాళ్ళని రక్షించటం కోసము మునులు వచ్చి ప్రార్థించగా అతడు ఆ యజ్ఞాన్ని ఆపివేయటం జరిగింది. అందుకనే ఇప్పుడు రాక్షస ప్రవృత్తి అంతా మన మనుషుల్లో కూడా విస్తరించడానికి ఒక రకంగా కారణమైంది. సరే, అటువంటి పరాశర మహర్షి యొక్క పుత్రులు కూడా షణ్ముఖుడి దయ వల్ల అమ్మవారి స్తన్యం యొక్క మధురమైన గ్రోలి వాళ్ళు కూడా పునీతం చెందారు.
ఇక ఈ ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పార్వతీదేవి శివుడే కాకుండా మేము కూడా చిన్ని బాలుని ఎత్తుకొని ముద్దాడాలని విపరీతమైన ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. రాజుగారి బిడ్డ కనిపిస్తే అందరూ కూడా ముక్కు మొహం బాండు పైన చిచ్చి చచ్చ అంటాం మనం కూడా. కానీ ఇక్కడ అసలే అందమైనటువంటి సాక్షాత్తు ఈశ్వర అంశతో కదా, అగ్ని తేజస్తో కదా పుట్టింది. ఆ బిడ్డ చూసే కొద్ది ముచ్చటగా ఉన్నాడు. అందులో బాలకుమారస్వామిగా ఉన్నాడు. బాలుడు కదా, 7 సంవత్సరాల బాలుడుగా ఉన్నాడు కదా, ఎంతో ముద్దుగా ఉన్నాడు. అప్పుడు శివయ్య అమ్మవారిద్దరూ వేదికను అలంకరించారు. శివుడి యొక్క కుడి ఆసనం పైన ఆయన కూర్చున్నాడు కుమారస్వామి. అప్పుడు చూడటానికి ఎంత శోభమాయనంగా ఉన్నారంటే అందరి దేవతలకి 2 కళ్ళు చాలలేదట. సరే, ఇప్పుడు ఇంక కుమారస్వామి తన బాల్య లీలలో ప్రకటించడం మొదలుపెట్టారు. అంటే ఏంటి, ఒక్కొక్కళ్ళు వచ్చి నేను బ్రహ్మని, నేను విష్ణువుని, నేను ఇంద్రుడిని, మేము ఈ పనులు చేస్తాము చిన్ని నాన్న, నేను నీకు మేనమామను అవుతాను, నేను తాతను అవుతాను, మా అందరం ఇట్లా అని చెప్పి ఒక్కొక్కళ్ళు వచ్చి ఆ బాబుతో నాన్న నేను నీ మేనత్తను రా కన్నా బాగున్నామని మనం కూడా అంటుంటాం కదా. ఆ విధంగానే విష్ణుమూర్తి వచ్చి నాన్న నేను విష్ణువు నాన్న, నేను మీ అమ్మకి అన్నగారిని అవుతాను వరుసకి, ఎందుకంటే మీ అమ్మ నాన్నకి వివాహం చేసింది నేనే, ఆ వివాహం చేస్తేనే నువ్వు జన్మించడం జరిగింది నాన్న అని ఆయన ముద్దాడుతూ తను పరిచయం చేసుకుంటున్నాడు. అలాగే అందరు దేవతలు పాప అలానే పరిచయం చేసుకుంటున్నారు. గంధర్వులు గానం చేస్తున్నారు, అప్సరసలు నాట్యం చేస్తున్నారు, నంది మొదలైన వాళ్ళందరూ వాయిద్యాలు వాయిస్తున్నారు. ఇక అంతా కోలాహలంగా ఉంది. కుమారస్వామి మధ్య మధ్యలో గణపతి తొండాన్ని పట్టుకొని అలా ఊపుతూ ఆడుకుంటూ ఉన్నాడు. మరి ఆయన వచ్చింది దేనికి? తారకాసుర సంహారానికి వచ్చి చక్కగా ఈ ఈ పరిచయ కార్యక్రమాలు, పరిచయ వేదికల్లో ఉండి గణపతి యొక్క తొండంతో ఆడుకుంటూ మధ్య మధ్యలో ఊరుకున్నాడా? నెమ్మదిగా తొండంతో గణపతితో ఆడుకుంటూ శివుడి వైపు చూడగానే ఆయన మెడలో ఏం కనిపించింది? వాసుకి. మనం చెప్పుకున్నాం కదా, మనకి తక్షకుడు, వాసుకి, శంకుడు, పద్ముడు ఇలాంటి సర్పాలు, మహాసర్పాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ మహాసర్పాల్లో ఆదిశేషుడు మాత్రమేమో నారాయణ కుటుంబానికి వెళ్ళిపోతే వాసుకి మాత్రము శివయ్య మెడలో ఉంటుందన్నమాట. ఆయన ఉన్నట్లుండి గబుక్కున వాసుకి యొక్క మెడని తోకని పట్టుకుని గట్టిగా లాగాడు. లాగితే ఎవరికి గొంతుకి ఒడ్చుకుంటుంది? శివయ్యకే కదా. అయ్యో అయ్యో నా గొంతు గట్టి పడిపోతుంది, నాకు గరళం మింగినప్పుడు కూడా ఇంత బాధ కలగలేదు, వదులునానా అంటే పార్వతి అమ్మ చిన్నగా నవ్వుకుంటూ ఉందట. సరే, నాన్నగారిని ఆ పొట్టు నుంచి విడిపించి ఈసారి వాసుకి నోట్లో చెయ్యి పెట్టి ఆ విషపు కూరలు ఉన్నటువంటి నోటులో ఈయన వేలు పెట్టి దంతాలు లెక్క పెట్టడం మొదలు పెట్టాడు. ఆ దంతాలు లెక్క పెడుతూ కూడా ఎలా చెప్పాడు? 1, 4, 6, 2, 3 అని తను ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ వస్తున్నారు స్వామి. ఇక్కడ ఆ విధంగా 1, 4, 6, 2, 3 ఆ సంఖ్యల్ని ఆయన అలా పలుకుతూ ఉంటే అక్కడున్నటువంటి దేవీ దేవతలకి మంచి శకునాలు తోచిందట. వింటున్న మనకి అనేక ఆశీస్సులు, ఆయన తత్వాలు, శుభాలు కలుగుతాయట. అదేమిటి? నేను 1, 2, 3 చెప్తాను, మీరు 1, 2, 3 చెప్తారు. అప్పుడప్పుడే ముద్దుగా మాటలు వచ్చే వాళ్ళని ఎవరిని అడిగినా కూడా 1, 2, 3 అనే సంఖ్య చెప్తారు. మరి ఇక్కడ 1, 2, 3 అనేది ఎందుకు చెప్పడం జరిగింది? మనము ఈ భూమి మీదకి ఎలా వస్తాము? ఒక శరీరంతో వస్తాము. ఆ శరీరం లోపల ఆత్మశక్తిని నింపుకొని వస్తాము. దేనికోసం వస్తాము? 4 అర్థాలు తెలుసుకోవటం వస్తాము. ఏ 4 అర్థాలు? ధర్మ, అర్థ, కామ, మోక్ష. మరి వాటిని ఏమన్నా తెలుసుకునే ప్రక్రియలో మనం ఏం చేస్తాము? 6 ఋతువులు అనే కాలము చక్రంలో బందీ అవుతాం. అంతే కదా. ఒకటిగా వచ్చిన వాళ్ళము 4 అర్థాలు తెలుసుకోవటానికి 6 ఋతువుల కాలచక్రంలో బందీ అయ్యి ఆ బందీలో కూడా ఏం చేస్తాము? ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు, ఇది ఒప్పు, అన్ని చోట్ల 2 రకాలని వెతుకుతూ పోతాం. అంటే ద్వంద్వాల్ని వెతుకుతూ పోతాం. ఆ ద్వంద్వాన్ని వెతుకుతూ పోవటం వల్ల ఏమి గుణాలు ఏర్పడుతున్నాయి? మనకి 3 రకాల గుణాలు ఏర్పడుతున్నాయి. సత్వ, రజో, తమో గుణాలు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది? విషం చిమ్ముతానే ఉన్నాయి, పాము మెలికలాగా తిరుగుతానే ఉన్నాయి. అంటే ఇప్పుడు మరి వాటిని దాటాలి అంటే ఏం చెయ్యాలి? సరే, ఈ బాలచేష్టలు చూసి శివపార్వతులు అయితే నవ్వుకుంటూ ఉన్నారు, కానీ ఇంత తత్వం అయితే మనకైతే అర్థం కాదు కదా, అందరికీ అర్థం కాదు. అది పూర్వజన్మ సుకృతము ఉండాలి, గురువుల యొక్క ఆశీర్వాదం ఉంటేనే స్వామి వారి యొక్క
బాల్య చేష్టల్లో ఉన్నటువంటి అంకెల అర్థాన్ని తెలుసుకునే అవకాశాన్ని సాక్షాత్ అమ్మ పార్వతి మాత్రమే చెప్పగలరు. ఎందుకని అమ్మ మాత్రమే చెప్పగలరు? అమ్మ మాత్రమే పిల్లల భాషని అర్థం చేసుకోగలరు. వాళ్ళు ఏ రకంగా చెప్పినా అమ్మ వాత్సల్య ప్రేమ మాత్రమే బిడ్డ యొక్క ఒక చిన్నపాటి పిలుపులో, అరుపులో, నడకలో ప్రతి చోట అమ్మ ఏం వెతుక్కుంటారు? తన బిడ్డ జ్ఞానవంతుడు, జ్ఞానిగా మాత్రమే వెతుక్కుంటూ వెళ్తారు. ఆ విధంగా అమ్మ యొక్క పార్వతి దయతో మాత్రమే ఇప్పుడు మనం కూడా చెప్పుకోగలుగుతున్నాం. సరే, ఈ తేజస్సు గల వాసుకిని ఊరుకున్నాడు ఆయన. మళ్ళీ నోట్లో వేలు పెట్టి ఈసారి ఏమంటున్నాడు? 1, 3, 7, 5, 6 అని చెప్తున్నాడు. ఇందాకేం చెప్పాడండి ఆయన? 1, 4 చెప్పాడు. ఈసారి ఏం చెప్పాడు? 1, 3 అని చెప్పాడు. 1, 4, 6, 2, 3 అని చెప్పేశాడు. ఇందాక చెప్పుకుంటూ ఒక నవ్వు నవ్వాడు. ఈసారి ఏం చెప్తున్నాడు? 1, 3, 7, 5, 6 అన్నాడు. ఏమిటండి 1, 3, 7, 5, 6 అనేది? ఇదే ఆత్మ. ఇందాకొచ్చింది ఏకోన్ముఖ ఆత్మే, ఒక ఆత్మే. ఇది కూడా ఆత్మే. త్రికూటాలను కలిగి ఉంది. ఎక్కడ? అంతఃశరీరంలో. ఇందాక చెప్పిందంతా బాహ్యంగా ధర్మ అర్థ కామ మోక్షాన్ని వెతుక్కుంటూ 6 ఋతులనే కాలచక్రంలో ద్వంద్వ ప్రవృత్తితో ఏ గుణాలు తెచ్చుకున్నా 3 గుణాలను మోసుకొని తిరుగుతా ఉన్నాం. ఆ 3 గుణాలని ఆత్మాన్వేషణకి వెళ్ళినప్పుడు ఇప్పుడు యోగ సిద్ధిలోకి వచ్చాడు. భౌతిక ప్రక్రియ నుంచి యోగ సిద్ధిలోకి వచ్చాడు. ఒరే, ఈ వాసుకుని నేను పట్టుకొని మీకు తోక దగ్గర మొదలు పెట్టాను, తల భాగాన్ని చూస్తున్నాను. ఒక పక్క తోకని పట్టుకున్నాడు, తల భాగాన్ని పట్టుకున్నాడు, నోరెల్లా చీల్చాడు, లోపల దంతాలని ఇటు నుంచి అటు నుంచి ఇటు లెక్క పెట్టుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైనా పాము లోపల దంతాలు ఉన్నాయో లేవో మరి ఒకసారి చూడండి, ఓపెన్ చేసి చూస్తారా? ఎక్కడ దొరకదు అనుకుంటున్నాను, ప్రయత్నం చేయండి. కుమారస్వామి ఆ సంఖ్యలు చెప్తూ ఉంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ త్రికూటాలు అంటే ఏవైతే జ్ఞానశక్తి ఉన్నటువంటి ఈ ప్రాంతము, ఏ కర్మనైతే అనుభవిస్తున్నామో ఆ కర్మ భూయిష్టమైనటువంటి అంతర్గత లోపల అంతఃకరణాలు ఉన్నాయి. ఏం కరణాలు ఉన్నాయి మనకి? బుద్ధి, అహంకారము, మనస్సు, చిత్తము. ఈ అంతఃకరణాల వల్ల మనం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మెడ కింద నుంచి నడుము భాగాల వరకు ఈ చేతులతోనూ, హృదయ స్పందనల వల్ల, నాభి వల్ల అంటే తింటున్న భోజనం వల్ల కానీ, ఏదైనా ప్రత్యుత్పత్తి అవయవాల వల్ల కానీ మనం ఏం చేస్తున్నాము? రకరకాలైనటువంటి కర్మలు చేస్తున్నాం. అందుకని ఈ కర్మ కామరాజ కూటమిగా అమ్మవారు కూడా చెప్పారు. ఈ కర్మలు చేయడానికి ఎవరిని తీసుకొని వెళ్తున్నాము? శక్తి కూటమిని ఆధారం చేసుకొని ఈ కాళ్ళు అనేవి ఎక్కడ పడితే అక్కడ తిరిగి వస్తూ పోతూ ఉన్నాయి. మరి వీటిని అదుపులో తెచ్చుకోవాలంటే, ఈ ఇంద్రియాలన్నింటినీ లాక్కోవాలంటే స్వామి ఏం చెప్తున్నారంటే 7 పొరలు కలిగినటువంటి, మరి ఆయన ఏం చెప్పాడు? 7, 5, 7 అన్నాడు. పంచభూతాలు కలిగిన ఈ శరీరం 7 త్వచాలను కప్పుకొని, 7 పొరల్ని కప్పుకొని ఏం చేస్తుంది? 6 చక్రాలలోనికి అంతర్గతంగా లోపల పెట్టుకొని ఈ రథాన్ని ఊరేగిస్తూ ఉంది. ఈ భౌతిక ప్రపంచంలో ఫలాన్ని వెతుకుతుంది. ఇందాక వెతికింది కదా, ఆ కాలంలో ద్వంద్వాలు వెతుక్కుంటూ తిరుగుతుంది కదా. కాదు, నువ్వు ప్రకృతిని చూడబాకు, నీ చుట్టూ ఉన్న పరిసరాలను చూడబాకు, నీలో ఉన్నటువంటి ఏం తెలుసుకోమన్నాడు ఆయన? నీ 3 కూటాలు పంచభూతాలని తెలుసుకోకుండా, 7 పొరల వెనుకున్నటువంటి అంతరాత్మను తెలుసుకోకుండా, ఆత్మ యొక్క గమనము ఎక్కడ? 6 చక్రాల కదా. బయట ఎక్కడ 6 ఋతువులు వెతుకుతున్నావో నీ శరీరంలో ఉన్న 6 చక్రాల అనుసంధాన్ని తెలుసుకో. అందుకనే ఆయన ఏమని చెప్పాడు? 1, 3, 7, 5, 6 అని కుండలిని శక్తి నీలో ఉన్నది అని తన బాల్య చేష్టల ద్వారా ఒక తత్వాన్ని తెలియపరచటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరిది బాల వినోదంగా, క్రీడగా చూస్తూ ఆనందిస్తూ ఉన్నారు. కానీ అక్కడ కుమారస్వామికి ఒక ఆనందాన్ని కలుగ చేయటం కోసం ఈశ్వరుడు ఏమన్నాడంటే, నాయన నీ ఆటల వల్ల నా గొంతు అంతా బిగిసిపోతుంది, నా వల్ల కావట్లేదు, వదిలిపెట్టరాదా అన్నాడు. అప్పుడు అరే, నేను నాన్నగారిని కూడా ఓడించానన్న ఆనందంతో నవ్వుకుంటూ వదిలిపెట్టడం జరిగింది ఆ సర్పాన్ని. అమ్మ కూడా మురిసిపోతూ స్వామి యొక్క బాల్య క్రీడలో గల తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో,
వారందరికీ భౌతిక పరిస్థితుల నుంచి ఆధ్యాత్మిక ప్రయాణంలో సర్వ శుభాలు కలిగే విధంగా షణ్ముఖుడు మనల్నందరినీ ఆశీర్వదించుగాక అని అమ్మ యొక్క తన జ్ఞాన బోధని ఈరోజు మనకి తెలపడం జరిగింది. అప్పాజీ గారు కూడా ఆ సంఖ్యలు చెప్పారు కానీ వివరణ మాత్రం ఇవ్వలేదు. నాకు వివరణ మాత్రము నేను కూర్చున్నటువంటి ధ్యాన నిష్ఠతో అమ్మవారు నాకు ఇచ్చింది మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేశారు. ఇక అప్పటి నుంచి ఆయన పాములతో స్నేహం మొదలుపెట్టాడు. మరి కుండలినితోనే కదా షణ్ముఖుడు ఉండేది, 6 ముఖాలతో ఉన్నాడు అంటే ఆయన కుండలినితోనే స్నేహం ఉంటుంది. ఆయన పాములతో ఆడుకోవటం మొదలుపెట్టాడు. ఆదిశేషుడు, అనంతుడు, కర్కోటకుడు వీళ్ళందరూ ఆయనకి మంచి స్నేహితులైపోయారు. పార్వతీ పరమేశ్వరులు చక్కటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఈ బాలలీలలో బాలచేష్టలు అందరూ హృదయాన్ని సంతోషపెట్టింది. దీంట్లో వాళ్ళందరూ బాగా ఓలలాడుతూ ఉన్నారు. ఇంకా అసలు మైమర్చిపోయారు. చిన్నపిల్లవాడు కదా, అందుకని ఒక్కోసారి పడుతున్నాడు, లేస్తున్నాడు, బుడిబుడి అడకలు నడుస్తున్నాడు, నడవలేకపోతున్నాడు, చప్పట్లు కొడుతున్నాడు, పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. ఇలా ఆడుకుంటూ 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 పోయి శివయ్య తల్లో చేయబెట్టగానే ఆయనకి ఏదో చల్లగా తగిలింది. ఎవరున్నారు? శివుడి యొక్క తల్లో గంగమ్మ ఉంటుంది కదా, ఏంటో చల్లగా తగిలిందని చెప్పని చెయ్యి పెట్టి ఇట్లా అనగానే ఆయనకి ఏదో ఊరిన ఒక ద్రవంలా వచ్చింది. ఇంకా దాన్ని తాగటం మొదలు పెట్టాడు. తాగాడు తాగాడు తాగాడు, తీయగా ఉందని ఇంకదే పనిగా తీయటం తాగటం. ఇక్కడ ఏంటండి, ఇక్కడ జలం ఉంది, ఆ శివైతల్లో తాగటం అంటే ఏంటండి, ఇక్కడ ఏమిటి అంటే అమృత స్థితి ప్రతి ఒక్కళ్ళ శిరస్సులో ఉంది. దాన్ని అమృత ధార అంటారు. ఈ అమృత ధారని ఎవరైతే కుండలిని శక్తి లేస్తుందో వాళ్ళకి అంగిట్లో వచ్చి పడుతుంది ఒక చుక్కలాగా. దానిని ఒక్కసారి స్వీకరిస్తే మళ్ళీ 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 స్వీకరించాలని అనిపిస్తుంది. దాని ద్వారా శరీరము యొక్క ఏదైతే క్షయం అందుతుందో, అంటే వయసు పడి మనకి కణాలు డికే అవుతున్నాయి అంటారు చూడండి, కణాలు జీవత్వాన్ని కోల్పోవటమే మనకి మరణానికి దగ్గరికి వెళ్ళటం. ఈ పంచభూతాలు లుప్తం అవుతూ, పంచేంద్రియాలు కూడా లుప్తం అవుతూ వెళ్ళటం, అది ఆగిపోతుంది. కొన్ని వేల సంవత్సరాలు కూడా జీవించగలుగుతూ ఉంటారు. దాన్ని బాల్య చేష్టగా నేను కుండలినికి శక్తిని, ఆ శక్తి ప్రతీకని, ఈ గంగ ఏదైతే శివంలో ఉందో ఆ శివంలో ఉన్న గంగ నన్ను పట్టుకుంటే మీకు అది అమృత తత్వాన్ని ఇస్తుంది అని చెప్తూ ఊరుకున్నారా. అక్కడ చందమామతో దాన్ని అలా తట్టను చూసుకొని పోయి ముఖం పెట్టి చూసుకున్నాడు. చూడగల చాలా చక్కటి అందమైన బాలుడు కనిపించాడు. అరే నాలాంటి పిల్లవాడు కనిపించాడని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ 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 నాన్నగారికి నీకు ఇంకొక కుమారుడు కలిగాడు అని. ఆయన ఇంకొక కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు, పదనాయన చూస్తానని అమ్మ వచ్చారు. అమ్మకు తెలియదా ఇవన్నీ? తెలుసు. కాకపోతే బాల్యచేష్టలో పిల్లలు ఏదైనా చేయగలని అవునా నాన్న అని మనం అంటాం కదా, అట్లానే అమ్మ కూడా వచ్చారు. అప్పుడు అమ్మ ఇదిగోనని చంద్రుడిని చూపించాడు. ఆ చంద్రుడిలో తన ముఖాన్ని చూపించి ఇదిగోనమ్మ ఎంత అందంగా ఉన్నా అంటే, నాయన నువ్వే నాయన, ఆయన ఎవరో కాదు, ఈయన చంద్రుడు. ఆ చంద్రుడు నీకు అద్దములాగా మారి నీ ప్రతిబింబాన్ని చూపిస్తున్నాడు అని అమ్మ చెప్పడం జరిగింది. ఇంకా తన 6 ముఖాలు సృష్టించుకొని దానికి అలంకరణ చేసుకోవటం, దాని మీద బాగా ఆడుకుంటూ సరదాగా చూసుకుంటూ ఆనందిస్తూ ఉన్నాడు. ఏమిటి ఇక్కడ చంద్రుని దర్శించటం అంటే, చంద్రతత్వాన్ని దర్శించటం అంటే ఏంటండి, మనకి యోగాలో ఏం చెప్తారు అంటే అర్ధ చంద్రాకారంలో నిపానన, అమ్మ అర్ధ చంద్రాకారంలో అంటే లపటాకార తర్పణంగా ఇలా ఉన్నటువంటి పద్మములో కూర్చొని ఉంటారట అమ్మ. అది అందుకనే మనకి చూడండి, మనకి ఆర్య వయస్సులో కులదేవత అయినటువంటి వాసవాంబకు కూడా ఇక్కడ అర్ధ చంద్రాకారం ఉంటుంది. దాన్ని జ్ఞాన చంద్రిక అంటారు. ఎవరికైతే ఆ జ్ఞాన చంద్రిక అంటే సుగమ స్థితిలో ఉన్నటువంటి చంద్రుడు, దాన్ని అష్టమి తిథి అని కూడా అంటారు. అంటే అటు పూర్తిగా ఉండదు చందమామ అని సగము విరిచినట్లుగా ఉంటుంది అనమాట, సన్నగాను ఉండదు. ఆ అష్టమ తిథి ఉన్నటువంటి స్థితిని ఏమంటారంటే సమత్వ స్థితి అంటారు. మంచి ఉండదు, చెడు ఉండదు, అటువంటి సమత్వ స్థితి. ఆ సమత్వ స్థితిలో ఏమి దర్శించబడుతుంది అంటే మీరు ఎలా ఉన్నారో అదే చూడగలుగుతారు. మీరు ఎలా ఉన్నారో అది ఏదైతే చూశారో దాన్నే విశ్వంలో కూడా చూడగలుగుతారు. అంటే అంతా ఒకే రూపముగా దర్శనం అవుతుంది. అదే జీవాత్మని పరమాత్మలో చూడగలగటం, పరమాత్మని జీవాత్మగా చూడగలగటం, అప్పుడే మనం శివోహం అవుతాం అన్నమాట. దాన్ని బాల్యచేష్ట రూపంలో ఈసారి స్వామివారు ఆ చంద్రుని చూస్తూ చెప్పాడు అన్నాడు. ఈసారి ఆడుకుంటూ నాన్నగారి దగ్గరికి వచ్చి పాములతో ఆడుకొని ఆయనకి బాగా ఇంకెందుకని విసుగు పుట్టింది. ఈసారి స్వామివారి పుర్రెలతో ఆడుకోవటం మొదలుపెట్టాడు.
ఆయన మెడలో పుర్రెలు ఉన్నాయి కదా, ఆ పుర్రెల్లో లోపల చేయబెట్టి, ఇప్పుడు నేను ఈ దంతాలు, నేను ఒక పుర్రెను చూశాను, ఈ దంతాలని లెక్క పెడతాను, ఈసారి ఎట్లయినా ఈ దంతాలను పట్టుకుంటాను అని లోపల వెతుకుతూ మొదలు పెట్టాడు. ఏంటండి పుర్రెలేంటి, పుర్రెల దంతాలు ఏమిటి అంటే, ఈ సమస్త విశ్వాన్ని లయం చేసేది ఎవరు అంటే కాళస్వరూపిణి అయినటువంటి కాళితో ఉన్న శక్తివంతమైన మహాకాళేశ్వరుడు మొత్తాన్ని, విశ్వాన్ని, ఒక యుగాన్ని లయం చేస్తాడు. ప్రతిసారి యుగాన్ని లయం చేసినప్పుడల్లా ఆయన ఒక పుర్రెని మెడలో అలంకరించుకుంటాడు. దాన్ని బ్రహ్మ కపాలాలు అంటారు. బ్రహ్మదేవుడి యొక్క, అంటే ప్రతి యుగానికి ఆ దాన్ని ఆవిర్భవింప చేయడానికి ఎవరుంటారు, బ్రహ్మ ఉంటాడనమాట. ఆ బ్రహ్మ యొక్క కపాలము ఎవరి మెడలో ఉంటుంది, శివయ్య మెడలో కపాలమాలగా ఉంటుంది. ఆయన మెడలో ఎన్ని అయితే కపాలాలు ఉంటాయో అన్ని మహాయుగాలు అయిపోయినాయి అని. ఆ మహాయుగాలలో దంతాలు వెతకటం అంటే ఏంటండి, అక్కడ దంతాన్ని నేను పట్టుకుంటానన్నాడంటే ఏంటి, దంతాలు దేనికి ప్రతీకలు అంటే వేదానికి ప్రతీకలు. అమ్మని కూడా లలితా సహస్రనామంలో ద్విజ పంక్తి ద్వయోజ్వల అంటారనమాట. అంటే 2 పంక్తులు 16 చక్కటి పలువరస కలిగిన దంతాలతో కలిగినటువంటి అమ్మ యొక్క పలువరసని వర్ణించడం జరుగుతుంది. అది సౌందర్య లహరిలో కూడా అద్భుతంగా వర్ణిస్తారు అమ్మ యొక్క చిరునవ్వుని, దంతాల వరుసని. ఆ దంతాలు దేనికి సమానం అన్నారు, ద్విజులు అంటే ఎవరమ్మా, బ్రాహ్మణత్వము. ఎవరికైతే బ్రహ్మత్వం తెలుస్తుందో వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు. పుట్టుకతో ఉన్నవారు బ్రాహ్మణులు కాదు. బ్రహ్మ జ్ఞానాన్ని, బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు. అతనికి 2వ జన్మ అంటే ద్విజత్వము అంటారు. ఆ ద్విజత్వము దేని వల్ల వస్తుందంటే వేదాన్ని పఠించటం వల్ల వస్తుంది. వేద పఠనము అంటే అది కష్టసాధ్యమా అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఈశ్వరుని వల్ల మాత్రమే, ఆశీర్వాదంతో మాత్రమే మనం వేదాన్ని పఠించగలుగుతాము. వేదం అందరికీ సిద్ధించదు, ప్రయత్నం చేసినా కూడా రాదు. ఈశ్వరుణ్ణి, అమ్మ యొక్క సరస్వతీదేవి యొక్క ఆశీర్వాద బలముతో మాత్రమే వస్తుంది. కనుక ఆ దంతాలు కనుక 32 ఉన్న వాళ్ళు పూర్ణమైనటువంటి బ్రహ్మత్వాన్ని పొందిన వారు. కనుక దానికోసము స్వామి ఏం చేశాడు, ఆ దంతాలు ఎన్నున్నాయో ఒక్క ఆ బ్రహ్మకి, ఆ కల్పలో ఉన్న దంతాలని ఆయన లెక్క పెట్టడం మొదలు పెట్టాడు. ఆ పుర్రెల్లో ఉన్న దంతాలని లెక్క పెట్టడం మొదలు పెట్టాడు. అది చూడటానికి బాల్య చేష్ట అయినప్పటికీ రాబోయే రోజుల్లో కుండలిని శక్తి వల్ల ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారో, ఎవరైతే బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటారో, అనేక మంది బ్రహ్మలు, అనేక మంది విష్ణువులు, అనేక మంది రుద్రులు అలాంటిగా జన్మ తీసుకునే అవకాశము మనందరికి కూడా ఉంది. కాకపోతే జ్ఞాన సాధన చేయగలిగినప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది. సరే, ఆ విధంగా ఆడుకుంటూ ఉన్నాడు. ఒకరోజు శివుడితో అయిపోయింది ఇంకా ఆట. సోదరుడు ఉన్నాడు కదా, గణపతితో ఆట మొదలు పెట్టాడు. ఆ గణపతి తొండం పట్టుకొని ఊపుతూ ఉన్నాడు. గణపతి పెద్ద కేకలు పెట్టేశాడు, అమ్మ అమ్మ చూడమ్మా అని. ఏమిటి అని అమ్మ పార్వతీదేవి, మరి మన ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఎలా కొట్టుకుంటారో తెలుసు కదా, అదే విధంగా ఇక్కడ ఒక చక్కటి చమత్కారంతో చూపించారు. మాకు సంస్కృతంలో కూడా ఒక శ్లోకం ఉందన్నమాట దీని మీద. అమ్మ అమ్మ చూడమ్మా, నాకు ఈయన కుమారస్వామి నా తొండాన్ని కొలుస్తున్నాడు చూడు అని గణపతి అమ్మకి ఫిర్యాదు చేశాడు. అప్పుడు కుమారస్వామి అన్నాడు, ఇతడు నా చిన్ని ఏనుకళ్ళు ఒకటి వేసుకొని నా 12 కళ్ళని లెక్క పెడుతున్నాడమ్మా, ఇతనికి ఏం పని, అందుకని నేను తొండాన్ని కొలవటం మొదలు పెట్టాను అన్నాడు. అమ్మ వీళ్ళిద్దరి యొక్క ఆ ఆటని చూసి అమ్మ చాలా మురిసిపోయిందట. ఇద్దరికి సర్ది చెప్తూ నవ్వుకుంటూ, నాయన మీరు చాలే ఇంక ఇవన్నీను, మీరు తొందరగా రండి, మీకు స్నానాలు చేయించి నా చేతితో చక్కటి మధురమైన పదార్థాలు వండాను, పెడతాను రండి నాయన అని పిలిచిందట. ఇక్కడ మరి స్వామి 12 కళ్ళని ఎందుకు చూశాడు, ఏనుగు కళ్ళు అంటే ఎలా ఉంటాయమ్మా, సూక్ష్మంగా ఉంటాయి. ఏనుగు ఒక శక్తి ఉంటుంది. సూది కింద పడ్డా కూడా ఏనుగైతే తీయగలదు. మనకి కళ్ళజోడు పెట్టుకుంటే గానీ కనిపించకపోవచ్చు. కానీ ఏనుగు కట ఆ సూది ఎంత పరిమాణం ఉందో సూది దానికి 7 ఎక్కువ పరిమాణంలో కనపడుతుందంట. ఆ సూక్ష్మ కళ్ళు, ఏనుగు ఉన్న చిన్న కళ్ళకి ఆ శక్తి పెట్టాడు భగవంతుడు. పెట్టడం అయితే పెద్ద శరీరం పెట్టాడు, కళ్ళు మాత్రం చిన్నవి పెట్టాడు. ఆ చిన్నగా పెట్టిన ఏనుగు కళ్ళకి మాత్రము తత్వశక్తి అంత ఎక్కువ ఇచ్చాడు ఈశ్వరుడు.
అంతేకాకుండా అంత పొడవైన తొండము ఏదైతే ఉందో దాన్ని మనం ముక్కు అనుకుంటాం కదా. ఎవరికైనా ముక్కు భారం ఉంటే ఏమంటాము, ఏమంటే చూడండి ఏనుగు తొండంలా ఉంది అంటాము, అవునా కదా. ఆ పొడవైన ముక్కు ఏదైతే ఉందో అది దీర్ఘ శ్వాసకు ప్రతీకగా చెప్తా. అంటే హంస నడక దీర్ఘంగా ఉంది. దీర్ఘంగా ఉన్నటువంటి ఏంటండి, నెమ్మదించటం. ఇక్కడ చాలా నెమ్మదిగా శ్వాసించుకొని నెమ్మదిగా వదిలిపెట్టడం అన్నమాట. అలా చేయగలిగిన వాడు కనుకనే గణపతికి ఏమున్నదమ్మా, అనంతమైన జ్ఞానం సిద్ధించింది. సాక్షాత్తు వ్యాసుడు రాస్తున్నటువంటి పురాణాలు కానీ భారతాన్ని కానీ నిరాటంకంగా ఎక్కడ ఎత్తిన పెన్ను దించకుండా రాయగలిగినటువంటి, అందుకని నమో వ్రాతపతయే నమః అని అన్నాం. అలా వ్రాయగలిగాడు నిరాటంకంగా. అలా ఎలా రాయగలిగాడు అంటే, మనం ఏదైనా పని చేసేటప్పుడు చెప్తాం కానీ, నేనండి ఊపిరి బిగబట్టి చేశాను మీకు తెలుసా అని అంటాం. ఏంటి ఊపిరి బిగబట్టి చేయటం అంటే, మనము అన్ని ఎప్పుడైతే మనం ఊపిరిని అలా ఆపుకుంటామో అన్ని ఇంద్రియాలన్నీ మన కంట్రోల్లోకి వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఇంద్రియాలన్నీ మన ఆధీనంలోకి వచ్చినాయో ఆ పనిని చాలా ఏకాగ్రతగా చేయగలుగుతాం అన్నమాట. ఊపిరి సలపని పని ఉందండి మాకు అంటానికి అర్థం అది. అలా స్వామి యొక్క పొడవైన తొండము దేనికి ప్రతీక, దీర్ఘ శ్వాసకి. అంటే హంస నడక అంత నెమ్మదిగా ఉండటం బట్టి ఆయన కుశాగ్ర బుద్ధిని కలిగి ఉన్నాడు. అంటే సూక్ష్మ బుద్ధితో ఉన్నాడు. సూక్ష్మ బుద్ధి అంటే చిన్న బుద్ధి అని కాదండి, అత్యంత చిన్న విషయాన్ని కూడా అత్యంత వేగంగా అంచనా వేసి దాని యొక్క ఫలితాన్ని కార్యరూపంలో పెట్టేటటువంటి సమర్థుడే ఉన్నాడు. అందుకని ఆ యొక్క గణపతి సోదరుడి యొక్క జ్ఞానాన్ని అంచనా వేయటానికి సరదాగా తొండం పట్టుకొని ఊపుతున్నాడు. అమ్మకి తెలుసు కదా పిల్లలు చేస్తున్నాను నేను, తన పిల్లవాడు ఏం చేస్తున్నాడో అమ్మకి తెలుసు, అందుకు పార్వతీదేవి నవ్వుకుంది. మరి ఇతను 12 కళ్ళు లెక్క పెట్టాడు అంటే ఆయన సాక్షాత్తు ఎవరి స్వరూపం, కుమారస్వామి సాక్షాత్తు ఈశ్వరుడి అంశ. ఈశ్వరుడికి 3 కన్నులుంటేనే ఆయనకి ఎంత జ్ఞానం ఉంది, ఎంత శక్తివంతుడు. ప్రతి ఒక్కళ్ళు ముందు పరిగెత్తేది ఎవరి దగ్గరికి అంటే, ఏదన్నా సమస్య వస్తే రాక్షసుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈశ్వరుడి దగ్గరికి వెళ్తారు. మొత్తం ప్రళయం అయిన తర్వాత కూడా అన్ని జీవులు ఎక్కడికి చేరుకుంటాయి అంటే, అంత పూర్తి తత్వము తెలిసినటువంటి ఈశ్వరుడి పాదాల చెంతకే చేరుకుంటాయి. అంత అమ్మ శక్తి కూడా అందరి దగ్గరికి భార్యల రూపంలో అనేక రకాలుగా ప్రకటితమైన అమ్మ కూడా చివరికి ఎక్కడికి పోయి కూర్చుంటుంది, ఈశ్వరుడి పక్కనే కూర్చొని ఉంటుంది. అంటే మొత్తం విశ్వము వెళ్ళిపోయినా కూడాను కలిసి ఉండేది, చెంత చేరేది ఎక్కడంటే ఈశ్వర శక్తి దగ్గర. మన ఈశ్వరుడికి 3 కన్నులు ఉంటేనే ఇంత శక్తి ఉంటే, మన తండ్రికి ఎన్ని కళ్ళు ఉన్నాయి, 6 శిరస్సులకి మొత్తము ఎన్నున్నాయమ్మా, 6 ఎక్కవచ్చు కదా, 6 12 ఉన్నాయి. దాన్ని నాన్నగారికి ఇంత శక్తి ఉంటే వీడికి ఎంత ఉంటుందా అని లెక్క పెట్టడం స్టార్ట్ చేశాడు ఈయన. ఈయనేమో ఆయన శక్తిని లెక్క పెడుతున్నాడు, ఈయనేమో కుమారస్వామి ఏమో ఆయన యొక్క జ్ఞానాన్ని లెక్క పెడుతున్నాడు. ఒకళ్ళు శక్తిని ఒకళ్ళు జ్ఞానాన్ని. అందుకే శక్తి 5 శక్తి 5 అంటుంటారు కదా, కారణం అదే. పూర్తి శక్తివంతుడు ఎవరు అంటే కుమారస్వామి. అందుకే ఆయన దేవసేనలకు అధ్యక్షుడయ్యాడనమాట. అలా చూస్తూ ఆడుకుంటూ ఉన్నారు. ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరు ఆడుకుంటూ కొట్టుకుంటూ వాళ్ళ అమ్మా నాన్నకి చేస్తూ ఉంటే ఈయన ఊరుకోలే. వాళ్ళ నాన్నగారు 3 కంట్లో చేయి పెట్టి, ఈ అగ్ని ఎలా ఉంటుందో తీసుకొని చేయి పెట్టను, తీసుకోను, మళ్ళీ భలే ఉంది వెచ్చగా ఉందని చలిగాచుకోను, ఇలాంటి పనులు కూడా చేశాడు. 3 కన్నులోకి చేయి పెట్టడం అంటే ఏంటండి, ఇక్కడ 3 కన్నులోకి చేయి పెట్టగలగటం అంటే మండుతున్న అగ్నిలో పెట్టి చలిగాచుకున్నట్లు ఆ బాలకుమారుడు ఆడుకుంటున్నాడు అంటే అర్థం ఏమై ఉంటది, ఒక్కసారి ఆలోచించండి. 3వ కన్ను దేనికి ప్రతీక, జ్ఞానానికి ప్రతీక. మనందరం ఒకటి గమనించాలి, మన కన్ను ఎప్పుడూ అడ్డంగా ఉంటది, అడ్డగోలుగా మన ప్రపంచాన్ని చూస్తాం. 2 కళ్ళు మనకు అడ్డంగానే కదా ఉంటది. ఈ కన్ను నిలువుగా తిరిగిన రోజు అంటే ఈ 3వ కన్ను నిలువుగా మారినప్పుడు మనకేమొస్తుంది, బ్రహ్మతత్వం తెలుసుకోగలుగుతాం. అంటే ఈ బ్రహ్మతత్వంలోకి వెళ్ళాలి అంటే అత్యంత అగ్నితత్వాన్ని భరించగలిగే స్థితికి వెళ్ళగలుగుతారు. అటువంటి అగ్నితత్వంలోకి వెళ్ళటం రావటం ఎవరికి సునాయాసంగా ఉంటుంది అంటే కుండలిని శక్తికి మాత్రమే ఉంటుంది. ఆ కుండలిని శక్తి ప్రతిరూపము స్కందుడు కనుక అలా అవలీలగా లోపలికి వెళ్ళటం రావటం, ఆ 3వ కన్ను దాకా వెళ్ళటము, ఆడుకోవటము, ఆడుకున్నట్లుగా తత్వాన్ని మనకి
ఇక్కడ తెలియచెప్పాడు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూసారా అమ్మా. ఇక తర్వాత ఈ బాలచేష్టలతో మునిగి ఆ తత్వాల్ని అర్థం చేసుకుంటూ తిరుగుతూ నవ్వుకుంటూ మురిసిపోతున్నటువంటి ఆ బాల స్కందుడి దగ్గరికి శివుడు స్వయంగా వచ్చి, నాయనా నీకోసం అందరూ వచ్చారు, వాళ్ళు ఏదో పిలుచుకుంటారట, నామకరణ మహోత్సవం చేయాలనుకుంటున్నాము, రా నాయన అని పిలిచాడు శివుడు. ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయనకి ముందుగానే మనకి నామకరణ మహోత్సవం విశ్వామిత్రుడి వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పేరు వచ్చేసింది కదా, కానీ వీళ్ళు పెట్టుకోవాలి కదా, ఇక్కడికి వచ్చాడు కదా అని చెప్పని పిలిస్తే ఒక్కొక్కళ్ళు వచ్చేసారు. వచ్చేసి బ్రహ్మ ఒక పేరు, విష్ణు ఒక పేరు, ఆ విధంగా ఒక్కొక్కరు వాళ్ళు నచ్చిన పేరుతో నామకరణం పెట్టడం స్టార్ట్ చేశారు. ఏమేమి పెట్టారు? శక్తిహస్తుడు, దేవసేనాపతి, కుబేరసకుడు, పావకి, షణ్ముఖ, గాంగేయ, కార్తికేయ, గుహ, స్కంద, ఉమాసుత, సుబ్రహ్మణ్య, కేవలం స్వామి, సేనాని, కుమార, మళ్ళీ కుమారస్వామి, మహాసేన, శరవణ భవ, విశాఖ, బాహులేయ, పార్వతీనందన, షాన్మతుర, అగ్నిభూ అనే పేర్లు పెట్టుకుంటా వచ్చారు. ఇలా దేవతలు రెండోసారి కూడా కుమారస్వామికి నామ సంస్కారం చేయటము జరిగింది. అప్పుడు పార్వతీదేవి అన్నది, ఎవరికి తగ్గట్లు వాళ్ళు ఇన్ని నామాలు సంస్కారితంగా పెట్టడం ఎందుకు జరిగింది అంటే, ఒక్కొక్క తత్వానికి ఆయన ఆ విధంగా ప్రకటితమయ్యాడు. యద్భావం తద్భవతి అంటారు చూడండి. ఎవరు ఎలా పిలుచుకుంటే, ఎవరికి ఎలా కనపడితే అలాగూ తత్వాన్ని, అంటే గంగలోకి వెళ్ళినప్పుడు అమ్మకి ఆ గంగ అలాగే ఆ ద్రవస్థితిలోనే తన యొక్క స్థితిని అమ్మకు చూపించాడు కనుక ఆయన గాంగేయుడయ్యాడు. అదే శరవణ తటాకంలో ఉన్నాడు కదా. అలాగే అతడు కుమార సంభవానికి, అగ్నితో సమానంగా ప్రజ్వలితూ అగ్ని కంటే తేజస్సుతో ఆయనలో లీనమై తిరిగాడు కనుక అగ్నిభూ అనేటటువంటి పేరుని అగ్ని ద్వారానే పొందాడు. మరి శరవణ భవ, ఇది చాలా అద్భుతమైనటువంటి, ఇప్పుడు రాబోయే అగ్ని ప్రమాదాల నుంచి మనందరినీ రక్షించబోయేటటువంటి అద్భుతమైన మంత్రరాజం. ఓం శాం సాం శరవణ భవాయ నమః. ఇది మాతా విజయ చాముండేశ్వరి మా అందరికి ఇచ్చినటువంటి శక్తి ఆయుధంతో, వేలాయుధమును ఇచ్చి అద్దంకి పిల్లలకి మనందరికి ఇచ్చినటువంటి అద్భుతమైన మంత్రరాజము. ఇది శివమంత్రమైనటువంటి నమశివాయ అనే తారక పంచాక్షరి మంత్రానికి ఓం అనేటటువంటి ఆ ప్రణవాక్షరానికి ఓం చేస్తే షడాక్షరం అవుతుంది. సో ఓం నమశివాయ అనేది 6 అక్షరాలు కలిగిన మంత్రము. నమశివాయ అనేది పంచాక్షరి 5 అక్షరాలు కలిగిన మంత్రంగా చెప్తాము. శరవణ భవ అంటే మొత్తం 6 అక్షరాలు. ఈ శరవణ భవాన్ని చదివినట్లయితే ఓం నమశివాయ పఠించిన ఫలితం వస్తుంది. శరవణ భవాలో ఉన్న 6 అక్షరాలు శంకుడి యొక్క 6 ముఖములకు ప్రతీక. 6 ముఖములు సామాన్యమైనవి కావు. 6 కృత్తికల చేత పోషించబడిన అద్భుతమైనటువంటి ముఖ పద్మాలు, జ్ఞాన పద్మాలు, అద్భుతమైన కుండలి శక్తి సంకేతాలు కనుక చూడండి. మనకు శరవణ భవ అంటూ ఎవరైతే శరణ అంటారో వాళ్ళని తప్పకుండా తన శక్తి ఆయుధంతో రక్షిస్తాడు కుమారస్వామి. దేవకార్యంకై ఉద్భవించినటువంటి కుమారస్వామి బాలచేష్టలతో రాక్షసుల్ని సంహారం సంగతి వీళ్ళందరూ కూడా మర్చిపోయి ఆడుకుంటూ కూర్చుంటే కుదరదు కదా. అప్పుడు గుర్తు చేయడానికి వస్తాడు ఎవరమ్మా? బృహస్పతి. అమ్మ ఒడిలో ఉన్నటువంటి స్వామిని పిలిచి, నాయనా నువ్వు జన్మించింది ఇలా బాల్యచేష్టలు చేస్తూ కూర్చుంటే వీళ్ళందరూ తన్మయత్వంతో ఎవరికి వాళ్ళ తత్వాన్ని తెలుసుకొని ఆ తత్వంలోకి వెళ్ళిపోతుంటే ఎట్లా నాయనా? ఈ తత్వాన్ని గ్రహించలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు బాగా బాధపడుతూ ఉన్నారు తారకాసురుడి వల్ల. నువ్వు ఆయన్ని కొంచెం వధించే సమయం ఆసన్నమైంది కదా. అమ్మా పార్వతి, నీ బిడ్డని, నువ్వు మురిపంగా చూసుకుంటున్న బిడ్డని మేము బలవంతంగా యుద్ధానికి పంపించకూడదు. కానీ అతనికి 7వ సంవత్సరం వచ్చేసింది. అతను ఏమడిగాడు? 7 సంవత్సరాల పిల్లవాడు శివుడికి జన్మించిన వాడు కావాలి అని అడిగాడు కదా తారకాసురుడు. తన యొక్క ఆ మరణానికి తనే శాసనం రాసుకున్నాడు అనమాట. అడిగాడు కనుక అమ్మ 7వ సంవత్సరం వచ్చింది కనుక ఇతన్ని దయచేసి పంపించండి అమ్మా అని అతను ఎవరు? బృహస్పతి గుర్తు చేశాడు. ఈయన ఏమన్నా ఊరుకున్నాడా? వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, తర్కాలు జరుగుతూ ఉన్నాయి. ఈ లోపల స్వామి ఏం చేశాడు? మేరు పర్వతాన్ని దగ్గరికి వెళ్ళాడు. మేరు పర్వతాన్ని తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టాడు. మందర పర్వతాన్ని దగ్గరికి వెళ్ళాడు, దాన్ని తీసుకొచ్చి ఇటు పెట్టాడు. సముద్రాన్ని పూర్తిగా తీసుకుని వీళ్ళు ఏదో చోట పెట్టి నదులన్నింటినీ ఒకదానికోటి అనుసంధానం చేస్తాడు. ఒక నదిని ఇంకోవైపు మరలిచ్చాడు, తూర్పు వైపు వెళ్తుందని పశ్చిమానికి మరలిచ్చాడు, పశ్చిమ వైపు వెళ్తుందని తూర్పు వైపు మరలిచ్చాడు. అలా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానితో ఆడుకోవటం మొదలుపెట్టాడు.
ఇది ఏంటి అంటే ప్రకృతిలో ఉన్న దాన్ని ఆడుకోవటం ఏమిటి అంటే మనకి ఎలా కుండలిని శక్తి ఉందో భూమి మొత్తానికి కూడా కుండలిని శక్తి ఉంటుంది. ఇది మేమందరం ఆశ్రమంలో అమ్మ ద్వారా వినటం కూడా జరిగింది. ఈ భూమి మొత్తానికి కుండలిని శక్తి ఉన్నప్పుడు విశ్వానికి కూడా కుండలిని శక్తి ఉంటుంది. సో మనిషి నుంచి మనిషికి, మనిషి తర్వాత భూమికి, భూమి నుంచి విశ్వానికి, విశ్వం నుంచి అనంత పరమాత్మకి గల ఈ కుండలిని శక్తి అనుసంధానాన్ని ప్రకృతిలో ఈ ప్రకృతి నడిచే నడకను బట్టి ఈ కుండని యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఆయన తన ఈ చేష్టలతో ఇక్కడ చాలా ముఖ్యమైన పదాన్ని అప్పాజీ గారు వర్ణించారు. ఆయన చేస్తున్న ఏ చేష్ట వల్ల కూడాను, అంటే ఆయన అలా చేయటం వల్ల ఎవ్వరికి ఎటువంటి హాని జరగలేదు అని. అంటే ఎందుకని? సూర్యుడు పశ్చిమంలో ఉదయించేటట్లు చేశాడు, చంద్రుని తీసుకొచ్చి ఉదయించకుండా ఆపేశాడు, తూర్పు తిరిగి దండాలు పెట్టేవాడు, పశ్చిమానికేమో సూర్యుని పంపించేవాడు. ఈ విధంగా గతులు ఇలా ఎందుకు మార్చడం జరిగింది అంటే, గతులు తప్పినా సరే నన్నెవరు ఏమి చేయలేరని మాట్లాడుతూ ఉంటారు అహంకారంతో ఉన్నవాళ్ళు. సో గతుల నడక మారింది అంటే రాక్షసత్వానికి తెర పడుతుంది అని అర్థం అనమాట. దీనిని చూపించడం కోసం ఆయన బాల చేష్టల ద్వారా కుండలిని శక్తిని కూడా సరిచేసి, అంటే ఏ దుష్టత్వాన్ని ఆయన రూపుమాపబోతున్నాడో ఆ దుష్టత్వానికి రూపుమాపటానికి కావలసిన పరిస్థితులకి అనుగుణంగా ప్రకృతిని, భూమి కుండలిని మరియు తన చుట్టూ ఉన్నటువంటి దేవతల యొక్క శక్తి కుండలాలన్నింటినీ కూడా ముందు సిద్ధపరిచి స్వామి తన బల నిరూపణని చూపించడం జరిగింది. అంటే ఆ స్వామి యొక్క అనంత బాల్య చేష్టలలో ప్రతిదీ కూడా, అందులో పుట్టింది ఎవరికి, ఎవరి ద్వారా జనించడం జరిగింది? సాక్షాత్ శివపార్వతులు ఇద్దరూ జ్ఞానవంతులే. అంత జ్ఞానవంతులకు పుట్టినటువంటి జన్మించినటువంటి కుమారుడు ఎలా ఉంటాడు? ప్రతి కదలిక జ్ఞానవంతంగానే ఉంటుంది. ఆ విధంగా స్వామి ఆ చేష్టలో ఆడుకుంటూ అంత సరి చేస్తున్న సమయంలో ఇంద్రుడు ఐరావతం ఎక్కువచ్చి, ఎందుకు నేను నువ్వు ఈ పర్వతాలన్నీ అలా అటు ఇటు మారుస్తున్నావు, కాస్త ఆగు అన్నాడు. సరే నేను పర్వతాలు మార్చను గానీ మన ఇద్దరం యుద్ధం చేద్దామన్నాడు. ఇద్దరు యుద్ధానికి సరదాగా యుద్ధం చేయటం అనుకున్నాడు ఇంద్రుడు. కాసేపు అయిన తర్వాత అర్థమైంది అతడు సరదాగా చేయటంలా చాలా తీవ్రంగా ఇంద్రుడి మీద యుద్ధం చేస్తున్నాడు. ఇంద్రుడి మీద యుద్ధం అంటే ఏంటమ్మా? ఇంద్రియాల మీద యుద్ధం. ఇంద్రియాలను లొంగ తీసుకోవటము అంటారు ఇంద్రుడి మీద యుద్ధం అంటే. ఇంద్రుడు అధిపతి ఎవరికి? ఇంద్రియాలకి అధిపతి. అప్పుడు ఇంద్రియాలు ఏం చేసినాయి అంటే, ఇంద్రియ అధిపతి అయినటువంటి స్వామి తన వజ్రాయుధంతో, వెన్నెముక నుంచి తీసింది వజ్రాయుధం, దధీచి మహర్షి ద్వారా వచ్చింది. మన వెన్నెముక ఉంటేనే మనం ఏ ఆటలైనా ఆడతాం, ఏ ఇంద్రియాలనైనా బాగా మాట్లాడతాం. మంచంలో ఉండి నన్ను మాట్లాడమంటే, ప్రవచనం చెప్పమంటే చెప్తానా? చెప్పలేను కదా. ఆ వెన్నెముక బాగా నిటారుగా ఉన్నన్ని రోజులు అన్ని జ్ఞానవంతమైనవన్నీ మాట్లాడుతూ ఉంటాం. ఆ ఇంద్రియాల వాటి యొక్క బలం దేని మీద ఆధారపడి ఉంటుందంటే వజ్రాయుధం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన వజ్రాయుధంతో శంకుడి యొక్క కుడి భాగాన్ని, పక్కటెముకలు కుడి భాగాన్ని కొట్టాడు. అప్పుడు ఆయన శాకుడు అనేటటువంటి ఒక కుమారస్వామి లాంటి బిడ్డ బయటకు వచ్చాడు. ఎడం భాగం వైపు కొట్టాడు. అప్పుడు విశాఖుడు పుట్టాడు. హృదయం మీద కొట్టాడు ఇంద్రుడు. అప్పుడు పుట్టినవాడు నైగముడు. నైగముడు అంటే నిగమ అంటారు. నిగమ అనేది వేదం అనమాట. మనము అన్నమయ్య కీర్తనలో కూడా చూస్తాము, నిగమానంత రూపాన్ని. ఆ నైగముడు పుట్టడం జరిగింది. అంటే స్వామి కుమారస్వామి నుంచి వచ్చినటువంటి పక్కటెముకల నుంచి, హృదయం నుంచి వచ్చినటువంటివన్నీ కూడా ఏంటమ్మా? శాఖుడు, విశాఖుడు, నిగముడు అనేటటువంటివి జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రతీకలు. దాంతోపాటు ఇంద్రుడితో పోరాటానికి కుమారస్వామి నుంచి కుమారస్వామి లాగా ఉండేటటువంటి నలుగురు కూడా జన్మించడం జరిగింది. అందరూ కలిసి ఆ ఇంద్రుడి మీదకి దాడికి వెళ్ళారు. ఇంద్రుడి మీదకి దాడికి వెళ్ళటం అంటే ఇంద్రియాలను లోబరుచుకోవటానికి స్వామి సన్నద్ధం చేస్తున్నాడు. మనం కూడా కుండలినిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించాలంటే శక్తి వేలాయుధాన్ని తీసుకొని మనం ఏం చేయాలి? మన యొక్క ఇంద్రియాల మీద ముందు ప్రథమంగా యుద్ధం ప్రకటిస్తేనే మనలో ఉన్నటువంటి ఆసురుడు, పాపం పుట్టినవాడు తారకుడు, గొప్పవాడే, తారకుడుగా పుట్టాడు, తరింప చేయడానికి పుట్టాడు, తల్లి దుఃఖాన్ని తరింప చేయడానికి పుట్టాడు. కానీ అసురత్వాన్ని తీసుకోవటం వల్ల తారకాసురుడు అయ్యాడు. పుట్టడం తారకుడుగా పుట్టాడు, వెలుగొందే తారకగానే పుట్టాడు, తపశక్తితో పుట్టాడు. కానీ ప్రవృత్తి వల్ల ఏమైపోయాడు? తారకాసురుడుగా అయిపోయాడు. ఇక బృహస్పతికి తప్పలేదు, నాయన ఇంకా ఆపునైనా, నువ్వు వచ్చేసేయి చాలు నాయన అని బ్రతిలాడుకోగానే తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే ఆయన విశ్వరూపాన్ని చూడటానికి వీళ్ళకి
చాలా భయం వేసింది. అంత తేజరూపంగా, అంత అగ్ని తేజస్సుతో తన రూపాన్ని చూపించినప్పుడు దేవతలందరూ ఆయనని ఆ స్తుతిస్తూ, ఆయన కోసము మనం సహజంగా మనం మాటలన్నా చెప్తాము, లేకపోతే వాళ్ళకి ఇష్టమైనవి ఏమన్నా ఇస్తూ ఉంటాం కదా. అట్లా స్తుతిస్తూ, నాయన నీకు దేవ సైన్య ఆధిపత్యం ఇవ్వాలి నాయన, కొంచెము నీ యొక్క తీవ్రతను తగ్గించు, నీ విశ్వరూపం వద్దు, నీ బాలరూపం మాకు చాలు అని అడగంగానే బాలరూపానికి వచ్చారు. అప్పుడు శివుడితో చెప్పి వీళ్ళందరూ మొరపెట్టుకున్నారు. ఇప్పుడు ఆయనకి ఏం చేయాలి? సైన్య అధ్యక్ష పదవిని ముందు చేయాలి. అప్పుడు కుశస్థలి అనే ప్రాంతానికి తీసుకొని వెళ్ళి స్వామి పరమేశ్వరుడు తన స్వయముగా ఆయనకి సైన్యాభిషేకాన్ని చేసి, స్వామి వారి యొక్క జడలని తనే ముడివేసి, ఏదైనా కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు మనం జుట్టు ముడి వేసుకొని వెళ్ళాలమ్మా. పూజలు వ్రతాలు చేసేటప్పుడు కూడా జుట్టు ముడి వేసుకోవాలి. అంటే అది ఎందుకంటే ఇది గనక జాలువారుతూ ఉన్నట్లయితే మన యొక్క శక్తి అంతా వెంట్రుకల చివర్ల ద్వారా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు జిల్లేడు పాలు కొన్ని ఆయుర్వేద తైలాలను కలిపి జుట్టు ముడి వేసి పంపించేవాళ్ళు. రాముడు కూడా ఎప్పుడు చూడండి జుట్టు ముడితో ఉంటుంటాడు. మంగళ ద్రవ్యాలు తీసుకొచ్చి కుశస్థలి అనే ప్రాంతంలో, ఆ కుశస్థలి ఇప్పుడు ఎక్కడుంది అనుకున్నారు? గుజరాత్ కచ్ ప్రాంతంలో ఉంది, ద్వీపంగా ఉండేది. అదే తర్వాత ఆ ద్వీపము సముద్రంలో మునిగి మళ్ళీ కొంచెం ద్వీప కల్పముగా మారటం వల్ల, అంటే పక్కకి రావటం వల్ల ద్వారకా నగరం కట్టాడు తర్వాత. ఇదంతా కృతయుగాని పూర్వం జరిగింది కదా. దాని శ్రీకృష్ణుడు తర్వాత ద్వారకగా నిర్మించడం జరిగింది అనమాట. ఆ కుశస్థలిలో షణ్ముఖుడికి స్వయంగా మంగళాభిషేకాన్ని చేయించి మహాసేనాధిపత్యాన్ని ఈశ్వరుడు అందరి దేవతల సమక్షంలో బ్రహ్మాండాధిపత్యాన్ని స్వామివారికి ఇచ్చి చక్కగా వీరసేన తిలకాన్ని దిద్ది శక్తి ఆయుధాన్ని ఇచ్చారు. ఒక్కసారి శక్తి ఆయుధాన్ని ఎవరిచ్చారు? అగ్నిదేవుడు ఇచ్చారు. ఇప్పుడు శివుడు ఇచ్చారు. అంటే అగ్నిదేవుడు కూడా స్వామివారి అంశే. ఎవరి అంశ? ఏ స్వామివారి అంశ? ఈశ్వరుడు అంశే. కుమారస్వామి కూడా ఈశ్వర అంశే. కనుక ఆయన ఇచ్చిన శక్తి ఆయుధము, ఈ శక్తి ఆయుధము కలిపి 2 శక్తి ఆయుధాలు ఎవరికి లభించాయి? కుమారస్వామికి లభించాయి. అంతటితో ఊరుకున్నారా? యముడు ఏమో యమదండాన్ని, చంద్రుడు అమృత కలశాన్ని, నిరుతి అంటే నైరుతి తన శస్త్రాన్ని, వాయువు వాయువాస్త్రాన్ని, కుబేరుడు గదని, కామదేవుడు కామాస్త్రాన్ని, గదని, సమస్త విద్యలని కూడా తెలిపాడు. కామాస్త్రము అంటే ఇక్కడ ఏంటంటే కోరికను అదుపు చేసుకునేది. క్షీరసాగురు అమూల్యమైన రత్నాలని, హిమవంతుడు దివ్యమైన అలంకారాన్ని, అంటే వాళ్ళకి కలిగినటువంటి శక్తులు ఆయన పరం చేశారు. అక్కడ ఇవ్వటం అంటే ఈయన పుచ్చుకునే స్థితిలో లేడు. ఈయన చాలా అత్యున్నతమైనటువంటి గొప్ప శక్తివంతుడు. ఆయన పరం ఎందుకు చేశారు అంటే, ఇవన్నీ ఏవైతే శక్తులు ఉన్నాయో ఆ శక్తులు స్వామికి ఇవ్వటం వల్ల ఈ శక్తులన్నీ ఒక చోటికి చేరినప్పుడు, అందుకే మనం అంటూ ఉంటాం సామూహికంగా చేసేదానికి అనంతమైన శక్తి వస్తుంది. ఒక ఇంట్లో నా ఒక్క దీపం పెట్టుకోవటానికి 100 మంది కూర్చొని దీపారాధన చేయటానికి ఎంత తేడా ఉందో అంత తేడా అనమాట. అందుకని ఎవరి అంశాన్ని వాళ్ళు స్వామికి ఇచ్చి సామూహిక శక్తితో పోరాటానికి ప్రయత్నం చేస్తున్నారు. గరుత్మంతుడు బర్హనుడు అనే తన యొక్క కుమారుణ్ణి స్వామికి సేవకు ఉపయోగించాడు. అరుణుడు పాదాలే ఆయుధం కలిగిన తామ్రచూడుని ఇచ్చాడు. లక్ష్మీదేవి తన దివ్య సంపదనిచ్చి ముత్యాల హారాన్ని మేనల్లుడికి వేసింది. ఆ ముత్యాల హారం దేనికి ప్రతీక? మనకి మంచి మనస్సుకి ప్రతీక, స్వచ్ఛమైన మనసుకి. ముత్యం లాంటి మనసు అండి అని అంటలేదు. అంటే ఏ కల్మషము లేనటువంటి స్థితి, ఆ స్థితి ఉన్నవాడి సంకల్పాలే తప్పనిసరిగా నెరవేరుతాయి. ఆ సంకల్పం అలా ఉంటేనే ఏ కార్యానైనా మనం చేయగలుగుతాం అనమాట. అలాగే సావిత్రీదేవి సవితాశక్తి అంటారు, సూర్యుడి నుంచి వస్తున్నారు చూడండి. ఆ సవితాశక్తి సంపూర్ణమైన సిద్ధ విద్యను ఇచ్చింది. కృత్తికులేమో కుమారస్వామికి ఇష్టమైన వస్తువులన్నీ ఇచ్చారు. వాళ్ళకే తెలుసు కదా, పెంచారు కదా, ఆ బిడ్డకి ఏమి ఇష్టం అన్నీ తెలుసు కదా, వాళ్ళు ఇచ్చారు. అగ్నిదేవుడు ఏమో ఒక మేకనిచ్చాడు, సముద్రం ఒక కోడిని ఇచ్చాడు. ఏంటండి ఈ కోడి కథ ఏంటండి? కోడి ధ్వజంగా కుక్కుటేశ్వరుడు అంటారు కదా స్వామిని. అందరి దేవతలు అన్ని విద్యల్ని అన్ని శక్తులని స్వామికి పరంపర చేశాడు. సముద్రుడు కోడిని ఇవ్వగానే వాయువు ఏం చేశాడు? ఆ కోడిని ఒక ధ్వజం మీద పెట్టేసి ఆ ధ్వజాన్ని స్వామి యొక్క రథానికి ముందు పెట్టాడు. ఆ రథం ఎవరిచ్చారు? ఈశ్వరుడే సాక్షాత్ రథం ఇచ్చాడు. ఈ లోపల పార్వతి అమ్మ వచ్చారు. పార్వతి అమ్మ ఏం చేశారంటే మయూరాన్ని ఇచ్చారు. ఆ మయూరం ఎలా ఉందంటే బంగారు ఈకలతో, విచిత్రమైన రంగులు గల ఈకల కన్నులతో, నీలమైన మెడను కలిగి ఉండి సుందరమైన కళ్ళతో వెలిగిపోతూ ఉన్నటువంటి, మహాధ్వని చేస్తూ ఆకాశంలో సంచరించేటటువంటి ఆ మయూరము సాక్షాత్తు ఈశ్వర స్వరూపము, శివుడి యొక్క అంశ. ఇది ఎట్లా వచ్చిందంటే ఒకసారి జలప్రళయం వచ్చింది. అప్పుడు స్వామి ఆ జలప్రళయాన్ని ఆపటం కోసం మయూర ఆకారాన్ని ధరించి
అలా ఆయన విహరిస్తూ ఉన్నప్పుడు సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోతూ ఉంటే ఆ సముద్ర జలాలతో ఈ నెమలి ఒక దేవతలాగా ఉండి వాటన్నిటినీ ఆ జల ప్రళయాన్నిటినీ తను తీసుకొని ఆ ప్రళయాన్ని ఆపటం జరిగింది. అంటే ఇదంతా ఎవరు? ఈశ్వరుడే ఆ రూపాన్ని పొందాడు. ఇది ఒక కథ. అప్పుడు నెమలి తన రెక్కల్ని విదిలించడం వల్ల రెక్కల నుండి మళ్ళీ సమస్త సృష్టి జరిగింది. ప్రళయంలో వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఆ రెక్కల్లో దాచబడ్డ వాళ్ళు మళ్ళీ తిరిగి పుట్టడం జరిగింది, సృష్టి జరగటం జరిగింది, ఆ జల ప్రళయాన్ని ఆపటం జరిగిందని ఒక కథ ఉంది. ఇంకో కథ ఏముంది అంటే, సూరపద్ముడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతడు దక్షిణావర్త దేశంలో సూరపద్ముడితో కుమారస్వామికి యుద్ధం జరిగింది. వీళ్ళిద్దరు యుద్ధం జరుగుతున్నప్పుడు అతను మాయలు గలవాడు. అతను మాయమైపోయి హఠాత్తుగా ఒక చెట్టులాగా మారిపోయాడు. చెట్టులా మారిపోగానే ఈయన తన శక్తి ఆయుధాన్ని వదిలాడు. శక్తి ఆయుధాన్ని వదలగానే ఆ చెట్టు రెండుగా చీలిపోయినప్పుడు మోక్షం వచ్చింది. ఆ మోక్షంలో ఒకటి మయూరంగా మారింది, ఒకటి కోడిగా మారిపోయింది. రెండు రెండు జీవులుగా మారటం జరిగింది. మయూరం ఏమో ఆయన వాహనం అయ్యిందని, కోడి ఏమో ఆయన ధ్వజం అయ్యిందని చెప్పారు. కోడికి లక్షణం ఏమిటండి? కోడికి లక్షణం ఏంటి? అశుద్ధాలన్నిటినీ తీసుకొని తను శుద్ధంగా మారిపోతుంది ఒకటి. రెండోది ఏంటండి దానికి ఉండే లక్షణం? సమయపాలన గుర్తించగలరు. సమయపాలన. అది వరకు రోజుల్లో సమయాన్ని లెక్క కట్టడానికి ఏం చేసేవాళ్ళు? అందరూ తప్పనిసరిగా కోడి కోతనే ఆధారంగా చేసుకునేవాళ్ళు. ఏతత్ సర్వం ఈశ్వరార్పణమస్తు.